హలో అండి. ఈరోజు నేను ఏం చేస్తున్నానో మీకు తెలిసే ఉంటుంది థంబ్‌నెయిల్ చూసి. మల్బరీ షర్బత్ చేస్తున్నాను. ఇన్‌స్టంట్‌గా మనకి ఎనర్జీని ఇవ్వడానికి ఇది చాలా సహాయపడుతుంది. అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా మనము మల్బరీలో నేను ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి మనం మెత్తగా మిక్సీ పట్టి మనం పక్కన పెట్టుకోవాలి. మనకు కొద్దిగా మిక్సీ ప్రాబ్లమ్ అయినా గానీ, కొన్ని వాటర్ ఏసుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ కాదు. కానీ వాటర్ అనేది ఎక్కువేయొద్దు. ఆ తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇది అంటే మొత్తం వాటర్ కంటెంట్ మొత్తం కిందకొచ్చే విధంగా మనం మొత్తం దగ్గరగా మంచిగా స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎక్కువ వాటర్ అనేది మనం మిక్స్ చేయొద్దు. ఎందుకంటే మనం కుక్ చేస్తాం కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువైతే మట్టుగా మనకి ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి వాటర్ కంటెంట్ అనేది ఎంత లిమిటెడ్‌గా యూజ్ చేస్తే అంత మంచిది. ఇంక మల్బరీ అనేది మన గార్డెన్‌లోనే వచ్చినాయి కాబట్టి అది 1 వీక్ రోజు ఒకరోజు వచ్చినాయి కాదండి. రోజు వస్తే నేను రోజు కలెక్ట్ చేసి 1 వీక్ వచ్చిన మల్బరీలవి. సో, అలా నేను మా గార్డెన్‌లో ఉన్న మల్బరీలో చేస్తున్నాను. సో, మనకిప్పుడు వచ్చింది కదా ఇది. దీన్ని మనం ఒక పాన్ పెట్టుకొని, ఆ పాన్ పెట్టుకున్న తర్వాత ఈ 300 మల్బరీ కాబట్టి నేను అందాజుగా దానికి తగ్గట్టుగానే షుగరేస్తున్నాను. ఎక్కువ షుగరెయొద్దు. ఎందుకంటే మల్బరీని డామినేట్ చేసే విధంగా మనం షుగరేసుకోకూడదు. మల్బరీ ఫ్లేవర్ అనేది మనకు తెలియాలంటే దానికి తగ్గట్టుగానే షుగరేసుకోవాలి. కొద్దిమంది స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి కొద్దిగా ఏసుకోవచ్చు. అలా అని తక్కువేసుకోవద్దు. సో, అలా ఏసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని, ఇది ఏదైతే ఈ షుగర్ అంతా మనకి కరిగిందాక మనము కొద్దిగా ఒక ఉడికిందాక కరిగిందాక ఉంచి, అందులో ఈ మల్బరీ అయితే మనం ఏదైతే జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నామో అది దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు చూడండి మనకి వాటర్ కంటెంట్ ఏసాం కాబట్టి ఈ షుగర్‌లో అది చక్కగా మంచిగా బాయిల్ అయ్యి, మంచిగా అరోమా గూడా చాలా అది అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇది మంచిగా కొద్దిగా టైమ్ టేకింగేనండి. కొద్దిగా మంచిగా బాయిల్ అయిందాకా అంటే ఇప్పుడు మనము ఈ కన్సిస్టెంట్ ఇంతవరకు ఉంది కదా! ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా చేసినప్పుడు మటుకి కన్సిస్టెంట్ ఇప్పుడు ఇంత ఉంది కదా! దానికి హాఫ్ అయినంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకుంటూనే ఉండాలి. అంటే ఈ లిక్విడ్ అనేది థిక్‌నెస్ రావాలి. ఇప్పుడు షుగర్ ఏసాం కాబట్టి అది పాకం రావాల్సిన అవసరం లేదు మనకి. ఆ థిక్‌నెస్ రావాలి. థిక్‌నెస్ వచ్చిందనుకోండి ఇప్పుడు మనం బయట మెడికల్ షాప్‌లో గానీ, లేకపోతే ఇంకేదైనా ఇదే డ్రింకింగ్ అమ్మే దగ్గర గానీ మనకి షర్బత్ లాగానే బాటిల్స్‌లో అమ్ముతారు. అవి కూడా ఇలాగే తయారు చేస్తారండి మనకి. మనము పిల్లల కోసం పిల్లలనే కాదు పెద్దలైనా గానీ కొంతమంది ఇప్పుడు షుగర్ ఇష్టపడిన వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు బెల్లం ఏసుకొని చేసుకోవచ్చు. పెద్ద విషయం కాదది. బెల్లమే. కాపోతే ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి షుగరే ఏసాను. బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు. కొంతమందికి ఇష్టం ఉంటది. కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి. సో, ఈ కన్సిస్టెంట్ అనేది మనకి సగమైన దాకా చూసి ఇప్పుడు హాఫ్ అయిపోయింది కదా! చూసారా? హాఫ్ అయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇది కొద్దిగా చల్లారిన దాకా మనం వెయిట్ చేసి, ఆ తర్వాత బాటిల్‌లోనో, దేంట్లోనో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. సో, ఇది చల్లారిన తర్వాత మనము ఈ థిక్‌నెస్ అనేది మనకిప్పుడు తెలుస్తుంది. ఆ వాటర్ థిక్‌నెస్ చూడండి ఇప్పుడు. ఇంతకుముందు వాటర్ కన్నా ఈ థిక్‌నెస్ అనేది పెరిగింది. సో, ఇలా థిక్‌నెస్ వచ్చిందాకా మనం ఉంచితే చాలు. అందుకనే గుర్తేంటంటే, మనం ఎంతైతే క్వాంటిటీ ఏసామో దానికి హాఫ్ అయిందాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు మనం ఈ బాటిల్‌లో దీన్ని నిల్వ చేసుకోవచ్చు. కాకపోతే ఇది నిల్వ చేసుకోవడానికి కొంతమంది ఎక్కువ తాగేవాళ్ళుంటారు. కొంతమంది తక్కువ తాగేవాళ్ళుంటారు కాబట్టి సో, పిల్లలన్నాక మనకి చాలా ఇష్టపడతారు కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. టైట్‌గా మనం గాలాడుకునే ఎయిర్ టైట్‌గా క్యాప్ పెట్టుకొని మనం ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనం యూసేజ్‌ని బట్టి వస్తుందన్నమాట. సో, దీన్ని పిల్లలన్నాక ఒక 10 ఎంఎల్ ఎంత ఎక్కువ యేసుకొని మనం యూజ్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇంకోటేంటంటే దీంట్లో మనం నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు. లేదా మనము సర్వ్ చేసుకున్నప్పుడు నిమ్మకాయ పిండుకుని సరిపోతుంది. ఇంకో టిప్ ఏంటంటే సోడా
డైరెక్ట్‌గా సోడాలోనే ఇది యేసుకొని నిమ్మకాయ పిండుకుంటే ఎక్సలెంట్ అండి. వాటర్ కన్నా సోడాలో మనం ఇది సర్వ్ చేసుకుంటే ఇప్పుడు నా దగ్గర సోడా లేదు. కాబట్టి నేను జస్ట్ వాటరే యేస్తున్నాను. కానీ సోడా యేసి సోడాలో ఇది ఒక్కొక్క దాంట్లో మనకు ఇప్పుడు స్వీట్‌నెస్ తక్కువైంది. ఇంకొద్ది లిక్విడ్ ఎక్కువ యేసుకోవాలి. కాబట్టి నేను మామూలు చూపించడానికి నేను కొద్దిగా తక్కువే యేస్తున్నాను. కానీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా సోడాలో మనము నిమ్మకాయ పిండితే అది నిజంగా కూల్ డ్రింక్ లాగే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఒకసారి ఇది ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. కానీ ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్ అనే కాదు, ఏ సీజన్‌లోనైనా ఇది ఇన్‌స్టంట్‌గా మనకి ఎనర్జీనిచ్చే డ్రింక్ అనమాటగా చెప్పొచ్చు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ అన్నీ ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా పిల్లలకి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఇది కంపల్సరీగా మనం ఎప్పుడు చేసి ఇంట్లో స్టోర్ పెట్టుకుంటే ఇప్పుడు సడన్‌గా ఎవరికి నీరసం వచ్చింది, జస్ట్ కలిపేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇన్‌స్టంట్‌గా వాళ్ళకి ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి మనకి ఇంట్లో ఇలాంటిది ఇదే కాదు, దీంతో ఇలాంటివి మనం ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు మల్బరీతోనే కాదు, పొమోగ్రానేట్‌తో చేసుకోవచ్చు. ఇంకా దేంతో ఏ ఫ్రూట్స్ అనేది చేసుకోవచ్చు. కానీ పిల్లలు ఇష్టపడేదంటే కలర్‌గా ఉంటే ఇష్టపడతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.